తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 30, 16, 53 డివిజన్లలో నిర్వహించిన మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారులతో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రోజువారీ సమస్యల పరిష్కారం అయితే ఏదైతే శాస్త్ర పరిష్కారం దిశ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లయితే అయిపోయిన తర్వాత ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం మంచినీళ్ళ సమస్య ఉంటుంది, ఇదే టైం మాకు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో పనులను చేస్తే ఎండాకాలం సమస్య పోతే మంచినీళ్ళ సమస్య ఎట్లా చేయాలి. దీంతో పాటు వర్షాకాలంలో అయితే నీళ్లు ఆగిపోయి నాలలో బ్లాక్ అయిపోయి రోడ్డు మన ఏరియాల చెత్త చెదారం ఉంటుంది, అవన్నీ క్లీన్ చేసి పెడితే వర్షాకాలం మాకు సమస్యలు లేకుండా దోమలీగలు రాకుండా ప్రజలను వ్యవహార బాధ్యతను కాపాడాలని ఆలోచించి ప్రోగ్రాం తీసుకుని ముఖ్యమంత్రి కూడా అదే ఉద్దేశంతో చేసింది.